నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. రోమ్ అంటే తనకెంతో ఇష్టం. తనెంతో ప్రేమించిన రోమ్. ఆ రోమ్ వీధులలో సందులలో తిరిగేస్తున్నాడు. సరుకులతో నిండిన తోపుడు బళ్ళ మధ్య సన్నని వీధులలో ఎంత తిరిగినా తిరగాలనే అనిపించేది. నగరంలోని సగం మంది గ్రాచ్యూస్ నెరుగుదురు. కొట్లవాళ్ళు, జోళ్ళవాళ్ళు, అడుక్కునేవాళ్ళు, ఎందుకో కొరగాకుండా తిరిగేవాళ్ళు, బళ్ళవాళ్ళు, మేస్త్రీలు, వడ్రంగులు ఒకళ్ళేమిటి, అంతా అతన్నెరుగుదురు. ఒకప్పుడు వాళ్ళందరి మధ్య బతికి పెద్దవాడైనవాడు కాబట్టి అతనికంతా పేరు. అందరికీ అతనంటే ఇష్టమే. ఓట్లు కొనేప్పుడు ఇతను తక్కిన వాళ్ళందరికన్నా హెచ్చు ధర పెట్టేవాడు. పైగా పెద్దవాడిననే డాబులేదతనికి. తను నీచంగా బతికినప్పుడు తన నెరిగిన వాళ్ళను సైతం ఆప్యాయంగా పలకరించి మాట్లాడేవాడు. ఇప్పుడు తనకు సంఘంలో ఉన్నత స్థానమే ఉంది. మంచి హోదా ఉంది. కానీ అతనెప్పుడూ గర్వం ప్రదర్శించలేదు. పల్లకీలో తిరగడానికి తగ్గ హోదా, అవకాశం ఉన్నా తన ప్రజల మధ్య కాలినడకనే తిరిగేవాడు. ఆ విధంగా తనకు ప్రజానీకంతో ఉన్న పరిచయాన్ని వృద్ధి చేసుకునేవాడు. ఇతనిలోని ఈ గుణ విశేషాలు చూసి ప్రజలితనంటే మరింత ఇష్టం చూపించేవారు. పనులు చేయడానికి చౌకగా కొన్న బానిసలను రోమన్లు ఉపయోగించారు. ఒకమారు కొన్నాక ఏ పని చేయించినా, ఎంత పని చేయించినా, ఎంతసేపు చేయించినా బానిసకు కూలీ ఇవ్వనవసరం లేదు. ఒక మాటు కొనుక్కుంటే చాలు. అతని చేత ఎంత వెట్టి చాకిరీ అయినా చేయించవచ్చు. కానీ రోమను పనివాళ్ళ సంగతి అలా కాదు. వాళ్ళకెప్పటికప్పుడు పనిచేశాక డబ్బు చెల్లించాలి. అందుకు అధికంగా డబ్బు ఖర్చవుతోందని తెలుసుకున్న రోమన్ ధనాధిపతులు క్రమేపీ బానిసల చేతనే సమస్త పనులు చేయించడం ప్రారంభించారు. ఆ విధంగా శ్రామిక రంగంలో ప్రవేశించిన బానిసలు రోమన్ పనివాళ్లకు పనులు లేకుండా చేశారు. రోమన్ శ్రామికులు నిరుద్యోగులై ఎందుకూ కొరగాని వారిగా, యాచకులుగా తయారయ్యారు. నిరాశ్రయులై నిరాశతో దుర్భర జీవన పరిస్థితులకు తలవొగ్గి సతమతమవుతున్నారు. ఇతను వాళ్ళను దౌర్భాగ్యం నుండి కాపాడగల నివారణోపాయం సూచించలేకపోయినా, వీళ్ళ తరఫున సెనెట్లో వాదించకపోయినా, వాళ్ళితని యందు చూపే గౌరవంలో ఏ విధమైన లోపమూ రానివ్వలేదు. నివారణోపాయమొకటి ఉందని వాళ్ళెప్పుడూ అనుకోలేదు. అతను వాళ్ళని, వాళ్ళ ప్రపంచాన్ని ప్రేమించాడు. ఆ నిరాశా తమస్సులో అంతస్తులపై అంతస్తులుగా లేచిన అద్దె కొంపలు, శిథిలావస్థలోనున్న ఆ అద్దె కొంపలను పడకుండా నిలబెట్టిన చెట్లు, ఆ సన్నని గొంతులు, పట్టణంలోని గొడవ, గొడవతో నిండిన వీధులు, చెత్త చెదారం నిండిన కూలీపేటలు, ఇన్ని లోపాలుండి కూడా ప్రపంచ మహానగరాల్లో ప్రథమ శ్రేణికి చెందిన రోమ్, వీటన్నిటినీ ప్రేమించాడు గ్రాచ్యూస్. కానీ అతనికంత స్పష్టంగా జ్ఞాపకమున్న ఆ రోజున మాత్రం ఇవేవీ అతనికంట పడలేదు. వీటినతడు చూడనేలేదు. దన్నం పెట్టిన వారికేసి చూడకుండా, పలకరించిన వారిని వినిపించుకోకుండా వీధులలో నడిచిపోతున్నాడు. అతనా కొట్లలో ఏమీ కొనలేదు. ఎప్పుడీ రోడ్డు మీద తిరిగినా మిఠాయిలను కొనకుండా ఉండేవాడు కాదు. కానీ ఆ రోజున మాత్రం వీటికేసి చూడలేదు. ఇవేవీ అతని దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఎంతో వెదతో ఈదుతూ ఇంటికి చేరాడు. ధనవంతుడే అయిన గ్రాచ్యూస్ మాత్రం అతనే వార్డు నుంచి ఎన్నుకోబడ్డాడో ఆ వార్డులో ఒక అద్దె కొంపలో కింద అంతస్తులో కాపురం ఉంటున్నాడు. అతన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళకోసం తలుపులెప్పుడూ తెరుచుకునే ఉండేవి. బాగా జరుగుబాటున్న కుటుంబాలు ఆ కాలంలో కింది అంతస్తులలోనే కాపురం చేసేవి. కదిలే కర్ర మెట్లెక్కుకుంటూ పోయి ఎంత ఎత్తుగా నివసిస్తే అద్దె అంత తక్కువ. ఇది విలోమ నిష్పత్తి. అంతస్తులు కిందైన కొద్దీ అద్దె పెరుగుతుంది. సాధారణంగా కింది రెండంతస్తులలోనే నీటి వసతి, స్నానాల గదుల సదుపాయాలు అన్నీ ఉండేవి. పైకి పోయిన కొద్దీ సదుపాయాల, సౌకర్యాల సంఖ్య కిందికి దిగుతుంది. ధనవంతులకు, బీదలకు కంచుగోడలున్నట్లు కనిపించడం లేదు. ఈ ధనవంతుల నెత్తిమీద 6-7 అంతస్తుల వరకు పేదరికం గుట్టలుగా పడి ఉండేది. ఎవరినీ పలకరించకుండా, ఎవరినీ దన్నం పెట్టకుండా తిరిగి తిరిగి అతను ఇంటికి చేరుకున్నాడు. ఆఫీసు గదిలో అడుగు పెడుతూనే ఎప్పుడూ లేనిది బానిసలందర్నీ ఇంట్లోంచి బయటకు పొమ్మన్నాడు.
వాళ్ళ ముఖం తనకు కనబడనీయొద్దని కేకలేశాడు. ఇదంతా అతనికి జ్ఞాపకం ఉంది. అతని బానిసలంతా స్త్రీలే. అతని అవసరాలన్నీ తీర్చడానికి 14 స్త్రీలనతడు ఉంచుకున్నాడు. ఆ 14లోనూ ఆనాటికి తనకు నచ్చిన బానిస స్త్రీనే తన వాంఛలకు ఉపయోగించుకునేవాడు. బానిస స్త్రీ గర్భం దాల్చడం అతనికి అయిష్టం. అతనికనవసరం. అందుకే బానిస స్త్రీ కర్మం చాలక గర్భం ధరిస్తే అతనా స్త్రీని ఏ భూస్వామికో అమ్మేసి ఆ గొడవకో తిలాంజలి సమర్పించేవాడు. పల్లె ప్రాంతాల్లో పెరిగిన పిల్లలే బాగుంటారని, తను చేసేదానిలో అవినీతి, కాఠిన్యము ఏమీ లేదని అతని అభిప్రాయం. ఆ 14 మందిలోనూ అతనికే ఒక్కరియందు ఎక్కువ మక్కువ లేదు. తాత్కాలికమైన ప్రకోపనం వల్ల స్త్రీతో సంపర్కం పెట్టుకునేవాడే గాని మరే విధంగానూ స్త్రీతో అతనికి సంబంధం లేదు. చాలామంది గృహాల కన్నా తన ఇల్లే సజావుగా, శాంతియుతంగా, గొడవలు లేకుండా ఉందని అతనంటాడు. సలేరియా భవనంలో ఒక గదిలో పడుకొని ఆనాటి సంఘటనలు నెమరువేస్తున్న గ్రాడ్యుస్కి తన ఇంట్లో కూడా తనకానాడు మనశ్శాంతి లభించలేదని జ్ఞప్తికొచ్చింది. ఏదో ఒక నీతిసూత్రం అతన్ని ఆవహించింది. తను జీవించే పద్ధతి, పరిస్థితి తనకే చిరాకు పుట్టిస్తున్నాయేమిటి అనుకున్నాడు. ఆనాటి సంఘటనలతను వెన్నంటి పోతున్నాడు. దూరంగా నిలబడి తనను తాను చూసుకున్నాడు. ఏ సామాన్లు, ఏ ఆడంబరం లేని ఆఫీసు గదిలో టోగా ధరించి పెద్ద కొవ్వుకొండ, మాంసం ముద్ద కూచుని ఉంది. తనకి తను ఆ విధంగా కనిపించాడు. ఎవరూ పిలవకుండా, మరో గొడవేం లేకుండా ఒంటరిగా అతనా విధంగా ఒక అరగంట సేపు కూర్చున్నాడు. అప్పుడెవరో తలుపు తట్టిన శబ్దం వినవచ్చింది. ఎవరది? అతనడిగాడు. మీకోసం కొందరు పెదబాబులొచ్చారు. బానిస సమాధానం. నాకెవరినీ చూడాలని లేదు. పెద్దబాబులండి, సెనేటు బాబులు. అయితే వాళ్ళొచ్చారన్నమాట. తను వాళ్ళ నుంచి ఇంకా విడిపోలేదన్నమాట. తనను వాళ్ళప్పుడే మర్చిపోలేదన్నమాట. నిర్లక్ష్యం చెయ్యలేదు. పునర్జన్మ లభించిన వాడిలా, చచ్చి బతికిన వాడిలా భావించుకున్నాడు. అహం తిరిగి అతని మీద వాలింది. లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. నవ్వుతూ, నమ్మకంగా, సమర్థుడిలా కనిపించే ఎప్పటి గ్రాడ్యుసే. మహాశయులారా, సుస్వాగతం. సెనేటు సభ్యులతో పార్లమెంట్ భాషే మాట్లాడాలి మరి. కమిటీలో 5 సభ్యులున్నారు. అందులో 2 గౌరవనీయులైన సలహాదారులు. మిగతా 3 మంచి హోదాలోనున్న వ్యక్తులు. ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు. ప్రస్తుతం విపరీత, విపత్కర, అత్యవసర పరిస్థితులెలా ఉన్నా ఈ గ్రాడ్యుస్ ఏ రాజకీయ విభేదాలు తెచ్చిపెట్టి మరో ముఠాను తయారుచేసి గొడవలేవి తీస్తాడో అనే భయం చేత విభేదాలను పూడ్చిపెట్టి అతనితో సమాధానం కుదుర్చుకుందుక కమిటీయే అతని వద్దకు కదిలివచ్చింది. ఏం గ్రాడ్యుస్, మమ్మల్ని విమర్శించే అవకాశం కోసమే సంవత్సరం పొడుగునా అలా కాచుకూర్చుంటావా ఏమిటి? మిమ్మల్ని ఎలా క్షమాపణ వేడుకోవాలో తెలియడం లేదు. ఆ తెలివి లేక పోతోంది అన్నాడు క్షమాపూర్వకంగా. గ్రాడ్యుస్ కుర్చీలు చెప్పించి వేయించాడు. ద్రాక్ష సారాయును, మిఠాయిలు ఇతను తెప్పించాడు. చూశారు, ఈ కేపువాలోని తిరుగుబాటు రాబోయే బ్రహ్మాండమైన అపాయాన్ని సూచిస్తోంది. సలహాదారుడు క్రాస్పియస్ అన్నాడు. నాకలా అనిపించడం లేదు, గ్రాడ్యుస్ చెప్పాడు. అంటే ఈ బానిస విప్లవాల వల్ల వాటిల్లిన నష్టాలను దృష్టిలో ఉంచుకునేనా? మీకీ తిరుగుబాటు గురించి తెలిసినదేమిటి? ఇంతకు ముందు కన్నా మెత్తబడ్డాడు గ్రాడ్యుస్. ఎంతమంది బానిసలు తిరగబడ్డారు? వాళ్ళంతా ఎక్కడికి పారిపోయారు? మీ బాధ నిజమైనదేనా? లేక ఇదిగో తోక అంటే అదిగో పులి అని బెంబేలు పడుతున్నారా? ఒక్కొక్క ప్రశ్నకే కాస్పియస్ సమాధానమిచ్చాడు. ఎప్పటికప్పుడు మనకు వార్తలు చేరుతూనే ఉన్నాయి. మొదట మల్లులొక్కళ్ళే ప్రారంభించారు. ఒక రిపోర్టు ప్రకారం 70 మంది పారిపోయారు. ఆ తర్వాత పారిపోయిన మల్లుల సంఖ్య 200ని, వాళ్ళల్లో గాల్, థ్రీషియన్ జాతుల వాళ్ళు, హెచ్చుమంది ఆఫ్రికన్లు ఉన్నారని తెలిసింది. ఆ తరువాత వార్తల ప్రకారం చూస్తే తిరుగుబాటుదారుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో కూడా కొంత గలాటా జరిగినట్లుంది. వాళ్ళెంతో నష్టం కలిగించినట్లు కూడా తెలుస్తోంది. కానీ పూర్తి వివరాలింతవరకు చేరలేదు. వాళ్ళెక్కడకు పారిపోయారని కదూ మీరడుగుతా? వెసూవియస్ పర్వతం వైపు పోయినట్లు కనిపిస్తోంది. కేపువాలో సైనిక దుర్గముందిగా,
వాళ్ళీ గొడవలను వెంటనే ఎందుకు అణిచిపారేయలేదు? కాస్పియస్ అతని వైపు ప్రశాంతంగా చూసి, కేపువాలో ఉన్నది ఒక్క దళమేగా అన్నాడు. దాచడానికేముంది గాని మహానుభావా! మన సైనికులను ఆ మల్లులు చావగొట్టారు. అసలు సంగతి అది. అందుకే ఈ గాబరా అంతా. పట్టణంలోని పటాలాలు కొన్నిటినక్కడకు పంపుదామని మా ఉద్దేశం. ఎన్ని? అధమం 6 పటాలాలు. అంటే 3000 మందన్న మాట. ఎప్పుడు? వెంటనే. గ్రాచ్యుస్ తల ఊగించి అలా చేయకండి. ఎందుకంటే ఈ పట్టణాల్లోని పటాలాలు నమ్మదగ్గవి కావు. బానిసలను కొంతకాలం దాకా ఏమీ చెయ్యకండి. వాళ్ళ మానాన వాళ్ళని వదలండి. వాళ్ళల్లో వాళ్ళు తన్నుకు చావడం మొదలెట్టే వరకు ఆగండి. పటాలాలు వద్దు, గిటాలాలు వద్దు. మరి ఇంకెవరిని పంపుదాం? సైన్యాన్ని పిలిపించండి. స్పెయిన్ నుంచి పాంపీని పిలిపించమంటారా? సిస్ ఆల్ఫ్రెడ్ గాల్ నుండి 3వ దళాన్ని రప్పించండి. తొందరగా పరిగెట్టించండి. వాళ్ళు బానిసలు, కొద్దిమంది బానిసలు. మీరు చెప్తే తప్ప అదేం పెద్ద గొడవ కాదు. అలా వాళ్ళు వాదించుకున్నారు. అతని స్మృతిపథంలో ఆ వాదన కనిపిస్తూ మాయమవుతోంది. నమ్మశక్యంగాని భయాందోళనలో మునిగి ఆ సెనేటర్లు ఆ విధంగా వాదించుకుని చివరకో నిర్ణయానికి వచ్చారు. పట్టణంలో 6 పటాలాలను పంపాలని నిశ్చయించుకున్నారు. మానవునిలోని భయాన్ని, ఆందోళనని తగ్గిస్తుంది ఉదయం. ప్రభాతం అమృతాంజనం లాంటిది. అదో ఆశిస్సు. గొప్పవాళ్ళు ప్రతి ఉదయమూ గొప్పతనాన ముసుగు తగిలించుకుంటూ ఉంటారు. రాత్రిళ్ళు వాళ్ళు కూడా అతి సామాన్య మానవుల్లాగానే ప్రవర్తిస్తారు కనుక ఉదయాన్నే ఆ పని చెయ్యాల్సిన అవసరం వాళ్లకు ఉంది. ఇంత గొప్పవాళ్ళు రాత్రి పడ్డాక ఎన్నో లుచ్చా పనులు చేస్తారు. కొందరెందుకో చీకట్లో ఏడుస్తారు. మృత్యుదేవత తన పొడుగాటి హస్తాలను సాచి తీసుకుపోబోతోందని భ్రమించి మంచం మీద ఒక మూలకు ముడుచుకు పడుకుంటారు. మరికొందరు ఉన్న చీకటి కన్నా మరింత చీకటి ఊహించుకొని తమ చేతి కదలికనో కాలి కదలికనో చూసి హడలి చస్తారు మరికొందరు. కానీ తెల్లారేసరికి మాత్రం అటువంటి వాళ్ళంతా రాత్రి ఇటువంటివేం జరగనట్టు యథాప్రకారం గొప్పవాళ్ళుగానే వ్యవహరిస్తుంటారు. మరునాడు ఉదయం సెలేరియా భవనంలోని అతిథులంతా గృహయజమాని ఆంటోనియస్ కయ్యస్తో సహా గ్రాచ్యుస్ చుట్టూ చేరారు. ఆ రాత్రి అక్కడ ఉన్న స్త్రీ పురుష బృందంలోని ప్రతివారికి అసాధారణ వ్యక్తిత్వం ఉంది. మేమెంత అనన్య సామాన్య ప్రతిభా విలసితులమో అన్న భావం అక్కడున్న ప్రతివారిలోనూ ఉంది. ఆ భావం వాళ్ళకి సంతోషం కలిగించింది. ఆంటోనియస్ కయ్యస్ ఆషామాషీ మనుషులను చేర్చడని అక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా గొప్పవాళ్ళేనని వాళ్ళు భావించారు. ఎప్పుడూ గొప్పవాళ్ళనే చేర్చగల ఆంటోనియస్ యందు వాళ్లకు నమ్మకం పెరిగింది. కాబట్టి వాళ్ళు కూడా గొప్పవాళ్ళేనని వాళ్ళు భావించారు. ఎప్పుడూ గొప్పవాళ్ళనే చేర్చగల ఆంటోనియస్ యందు వాళ్లకు నమ్మకం పెరిగింది. ఈ ఉదయం వాళ్ళంతా గ్రాచ్యుస్ చుట్టూ కూర్చున్నారు. అతనొక్కడే వాళ్ళల్లో టోగా ధరించినవాడు. ఆపిల్ పండు పైతొక్క చెక్కుతూ కూర్చున్నాడు అతడు. మధ్య మధ్య ఒకటో అరో మాట వదులుతున్నాడు. మంచి దుస్తులు ధరించి ఎంతోసేపు అవస్థపడి బాగా తలదువ్వుకుని పెదిమలకు ఏవేవో రంగులు పట్టించి అక్కడికి వచ్చి కూర్చున్న యువతీ యువకులను చూసి వీళ్ళను మంచి తమాషాగా తయారవగలరు అనుకున్నాడు. ఇది అది ఏదేదో వాళ్ళు మాట్లాడుకున్నారు. ప్రతిదీ లోపల ముందుగానే అనుకుని బాగా ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడడం వాళ్ళ అలవాటు. శిల్పం గురించి మాటలు వచ్చాయి. నాకు గ్రీకు శిల్పం అంటే ఇష్టం ఆంటోనియస్ కయ్యస్ చెప్పాడు. అది చవక. రంగు పోయాక చూడ్డానికి చాలా బాగుంటుంది. ఏ రంగు లేని పాత చెత్త కిందే కనబడతాయనుకోండి. కానీ ఈ తోటల్లో అవే నయం అనిపిస్తోంది నాకు. అలాంటప్పుడు స్పార్టకస్ నిర్మించిన స్మృతి చిహ్నాలనే కొని ఉండాల్సింది. మన మిత్రుడు క్రాసస్ వాటిని నాశనం చేయక పూర్వం చిరునవ్వు నవ్వాడు సిసిరో. స్మృతి చిహ్నాలా? హెలీనా అడిగింది. వాటిని నాశనం చెయ్యాల్సొచ్చింది మరి. క్రాసస్ ఏమీ కానట్లు చెప్పాడు. నే విన్నది నిజమైతే వాటిని ధ్వంసం చేయాలన్న ప్రభుత్వాజ్ఞపై గ్రాచ్యుస్ సంతకం చేశాడు అంది హెలీనా. నువ్విన్నది నిజమేలే అని హెలీనాతో అన్నాడు గ్రాచ్యుస్. వెసూవియస్ పర్వతం యొక్క తూర్పు భాగంలో అగ్నిపర్వత శిలతో బ్రహ్మాండమైన స్మృతి చిహ్నాలను చెక్కించి పెట్టాడు స్పార్టకస్. వాటిని నేను చూడలేదు. కానీ వాటిని ధ్వంసం చేయమని మాత్రం ఆజ్ఞాపించాం. అవెలాగుండేవి?
గ్రాచిస్ నవ్వుతూనే అతని తల ఊగుతోంది. సంభాషణ ఎక్కడ, దేని గురించి ప్రారంభించినా చివరికి బానిస పిశాచాల గురించి, వాళ్ళ నాయకుడి గురించి మాట్లాడుకోవడం తప్పదేమో అన్న విచారం కూడా కలిసిన నవ్వు నవ్వాడు. నేనెప్పుడూ వాటిని చూడలేదమ్మా. క్రాసస్ చూశాడు అన్నాడు. కళావేత్తలా చెప్పమంటే నా తరం కాదు. క్రాసస్ చెబుతున్నాడు. ఒకటి బానిస విగ్రహం. అంటే చిన్న దనుకునేరు. 50 అడుగుల ఎత్తైన విగ్రహం. ఎడంగా కాళ్ళు పెట్టి శృంఖలాలు ఛేదించుతున్నట్లుందా విగ్రహం. గొలుసులు తెగి వేలాడుతున్నాయి. ఒక చేత్తో పసిపాపను హృదయానికి హత్తుకున్నాడు. మరొక చేత్తో స్పానిష్ ఖడ్గం పట్టుకున్నాడు. చిన్న చిన్న వివరాల గురించి కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి చేసినట్లనిపించింది. గొలుసులు శరీరానికి కట్టిన స్థలాల్లో దాని మచ్చలు, గుర్తులు కూడా బాగా కనపడేలా చూశారు. సూక్ష్మ విషయాలు కూడా వాళ్ళెంత నిశితంగా పరిశీలించారో తెలుసుకోవాలంటే ఈ ఒక్క ఉదాహరణే చాలు. గయస్ తనేరియా నాకు ఆ విగ్రహం యొక్క భుజంలోని పనితనాన్ని చూపించాడు. రైతుల చేతుల్లాగే ఆ చేతులు కూడా ఉన్నాయి. చేతుల మీద నరాలు ఉబ్బినట్లు కనిపించాయి. స్పార్టకస్ వెనుక బాగా మంది గ్రీకులు ఉండేవాళ్ళు. వాళ్ళు శిల్పంలో మంచి నైపుణ్యం గలవాళ్ళు. దానికి వాళ్ళేమీ రంగులు పూయలేదు. బహుశా వాళ్ళకి రంగులేమీ దొరకలేదేమో. మొత్తం మీద అవి ఎథెన్స్లో కనిపించే రంగులు పోయిన పూర్వపు శిల్పంలాగే ఉన్నాయి. రంగులు పోయాక వాటిని చూడ్డానికి ముచ్చటగానే ఉంటుందని ఆంటోనియస్ కయ్యస్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నా. తక్కినవి అంత పెద్దవి కావు. మహా అయితే 20 అడుగుల పొడుగుంటాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. 3 మల్లుల విగ్రహాలవి. థ్రేషియన్, గాల్, ఆఫ్రికన్. ఆఫ్రికా వాడి విగ్రహం మాత్రం నల్లరాతితో చెక్కినది. ముగ్గురి మధ్యన 2 చేతులతోనూ నిటారుగా త్రిశూలాన్ని పట్టుకుని నిలబడ్డ ఆఫ్రికన్ తక్కిన ఇద్దరికన్నా పొడుగైన వాడిగా కనిపించాడు. ఒకవైపున వంపు తిరిగిన చిన్న కత్తిని పట్టుకుని థ్రేషియన్, మరోవైపున నిడుపాటి ఖడ్గాన్ని పట్టుకుని గాల్ నిలబడ్డారు. చేతుల మీద, కాళ్ళ మీద ఉన్న కత్తి నాట్లను బట్టి చూస్తే వాళ్ళప్పుడే ప్రదర్శన ఇచ్చిన మల్లులలాగా కనిపించారు. ఆ నాట్లు కూడా బాగానే చెక్కబడ్డాయి. వాళ్ళ వెనుకకు ఠీవిగా నిలబడ్డ స్త్రీ విగ్రహం ఒకటుంది. వరీనియా పోలికలో చెక్కారేమో ఆ విగ్రహాన్ని. ఒక చేతిలో తాపి, మరొక చేతిలో ఒక తొల్లిక ఉన్నాయి. వాటి భావమేమిటో నాకు బోధపడలేదు. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.